ఇవాళ ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురితో ఏఐసీసీ నేతలు చర్చించనున్నారు. రేపు మణిపూర్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. ఇవాళ ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురితో ఏఐసీసీ నేతలు చర్చించనున్నారు. రేపు మణిపూర్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాజేందర్. శివ, ఇవాళ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. వీరిరువురు కూడా రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ప్రారంభంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటారు. ఇవాళ ఢిల్లీలో ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఢిల్లీలో ఉండి ఏఐసీసీ ముఖ్య నేతలతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఎందుకంటే తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరిని ప్రకటించాలి అనేటువంటి అంశంలో ఏఐసీసీ నేతలతో వీరు మాట్లాడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యం అభ్యర్థుల మీద క్లారిటీ రావాల్సింది. ఇద్దరు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా ఏఐసీసీ ముఖ్య నేతలు మాట్లాడిన తర్వాత ఎవరెవరు ఎమ్మెల్సీ అభ్యర్థులు అనే అంశం మీదనే ఒక క్లారిటీ మాకు కనిపిస్తుంది. వీరు ఇవాళ సాయంత్రాన్ని కానీ రేపు ఉదయాన్ని కానీ మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకుంటారు. అక్కడ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రేపు ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభ యాత్రలోనే రాహుల్ గాంధీతో కలిసి వీరిద్దరు కూడా పాదయాత్ర చేరినారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులతో కలిసి ఆయన తొలి విదేశీ పర్యటనకు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళబోతున్నారు. సుమారు 4 రోజుల పాటు విదేశీ పర్యటన తర్వాత తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. అంటే ఇవాళ మొత్తం కూడా ఢిల్లీలోనే ఉండి ఏఐసీసీ ముఖ్య నేతలతో కలిసిన తర్వాత 2 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయాలన్న నేపథ్యంలో వీటి మీద కూడా ప్రాథమికంగా ఏఐసీసీ నేతలతో చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇవాళ సాయంత్రానికి మణిపూర్ రాజధాని ఇంఫాల్కు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఇరువురు కూడా చేరుకుంటారు. రేపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వారు పాల్గొంటారు. శివ. ఓకే రాజేందర్, థ్యాంక్ యూ.